హాయ్ అండి, ఎంతో టేస్టీ గల హైదరాబాదు చికెన్ చూపించబోతున్నాను. దమ్ రైస్ ముందుగా ఇది క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ 2 లెగ్ పీసులు. ముందుగా కళాయి పెట్టుకున్నాం. దమ్ బిర్యానీకి కావాల్సిన ఆనియన్స్ ఆయిల్లో మనం ఫ్రై చేసుకుందాం. 1 కప్ ఆయిల్, 4 పెద్ద ఉల్లిపాయలు అండి. ముందుగా మనం ఉల్లిపాయలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలా. 4 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి. ఇలా ఈ విధంగా మనం కోసిన ఆనియన్స్ అనేది ఆయిల్లో ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఈ విధంగా అనేది మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయండి. మరి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా ఉంచుకోకూడదు. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా మనం ఆనియన్స్ పక్కన పెట్టుకున్న ఆయిల్లోనే మనం బిర్యానీకి ఈ విధంగా ఫస్ట్ అనేది ఇలా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకుంది ఇంట్లో. ఇది 2 స్పూన్స్. ఒక చిటికెడు పసుపు, ఉల్లిపాయ పేస్ట్, బిర్యానీ దినుసులు ఫ్రై అయిపోయే లోపల 3 పచ్చిమిర్చి. ఆయిల్లో ఈ విధంగా మనం బిర్యానీ దినుసులన్నీ ఫస్ట్ వేసుకుంది. తర్వాత 3 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంట్లో తయారు చేసుకుంది, 3 పచ్చిమిర్చి. ఆయిల్లో ఇది కొద్దిగా మనకు పచ్చివాసన అనేది పోయిందాకా ఆయిల్లో ఫ్రై అవ్వాలా. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన అనేది పోయిందాకా ఆయిల్లో ఫ్రై అయిందండి. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్ది మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇదే కళాయిలో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ బాయిల్ చేసుకుందాం. కొద్దిగా సాల్టు, చిటికెడు పసుపు, ఓ స్పూన్ నిమ్మరసం అండి. మనకి నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది చికెను. మనకి ఈ విధంగా పసుపు, సాల్టు, ఓ స్పూను నిమ్మరసం వేసుకున్న తర్వాత మనం వాటర్ కానీ ఆయిల్ కానీ ఏది లేకుండా బాయిల్ చేసుకోవాలా. 50% అనేది మనం బాయిల్ చేసుకుంటే మనకి దమ్ బిర్యానీలో చాలా మెత్తగా ఉడుకుతుంది చికెన్. ఇలా ఈ విధంగా మనం 50 మినిట్స్ బాయిల్ చేసుకుందాం చికెన్ ఉడికే లోపల మనం బాస్మతి రైస్ మనం కొలుచుకొని క్లీన్ చేసి పెట్టుకుందాం. హాఫ్ కేజీ బాస్మతి రైస్. ఇలా ఒక లోటా బాస్మతి రైస్ తీసుకోవాలి హాఫ్ కేజీ చికెన్కి. ఇవి 3 సార్లు క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం. మనం బాయిల్ చేసుకున్న చికెన్లో వాటర్ అనేది యాడ్ చేసుకోలేదండి. ఫస్ట్ ఈ విధంగా వాటర్ అనేది మొత్తం చికెన్లో ఇనికిపోయిందాక బాయిల్ చేసుకోవాలి. చికెన్ బాయిల్ అయ్యే లోపల మనం బాస్మతి రైస్కి వాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయిలో వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత కొద్దిగా బిర్యానీ దినుసులు, లెమన్ లైసెన్స్, కొద్దిగా సాల్ట్, 5 పచ్చిమిర్చి, స్పూన్ వెనిగర్, 1 స్పూన్ ఆయిల్. ఇలా వాటర్ అనేది తెరులుతున్నప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్లో వేసుకుందాం. బాస్మతి రైస్ అండి, హాఫ్ కేజీ రైసు. ఇలా ఈ విధంగా బాస్మతి రైస్ 75% ఉడికించుకోవాలి. 70% రైస్ ఉడికిందండి. డ్రైన్ చేసుకుందాం. ఇలా డ్రైన్ చేసుకున్న రైస్ అండి పక్కన పెట్టుకుందాం. వాటర్ అన్నీ ఇనికిపోయాయండి. బాయిల్ అయిపోయింది, చక్కగా కొత్తగా ఉంది చికెన్ పీసు. ఇలా ఈ విధంగా బాయిల్ చేసుకోండి. ఇలా ఫోర్క్తో ట్రై చేయండి. ఇలా మనకి ఈ విధంగా బాయిల్ అయిపోయినట్టు చికెన్. ఈ విధంగా బాయిల్ అయిన చికెన్కి మనం మసాలా అనేది పట్టించుకుందాం. ముందుగా 1 కప్పు పెరుగు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్. ముందుగా మనం కొంచెం చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు వేసుకున్నామండి. కొద్దిగా చాలు పసుపు. మనం ముందుగా ఫ్రై చేసుకున్న అల్లం వెల్లిపాయ బిర్యానీ దినుసులు, పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నవి ఈ విధంగా బాయిల్ అయిన చికెన్లో 1 కప్పు ఇలా వేసుకొని కలుపుకోవాలి. 2 పచ్చిమిర్చి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర యాలక్కాయల పొడి అండి 1 స్పూన్, చికెన్ మసాలా 1 స్పూన్. మన రెస్టారెంట్ స్టైల్ హైదరాబాదీ బిర్యానీ టేస్ట్గా రావాలంటే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ దినుసుల పొడి మసాలా, కరివేపాకు, కొద్దిగా ఫ్రై ఆనియన్స్, పుదీనా
క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఈ విధంగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్లో నేను చూపించిన విధంగా అన్నీ కూడా వేసి మనం ఇప్పుడు ఈ విధంగా మసాలా అనేది చికెన్కి పట్టించుకోవాలి. చికెన్ చాలా టేస్ట్గా ఉంటుందండి. దమ్ బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుంది. ఈ విధంగా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ విధంగా మనం చికెన్కి అన్నీ కూడా మసాలా అనేది పట్టించి మనం ఈ విధంగా పక్కన పెట్టుకుందాం. మనం ఇలా మసాలా చికెన్కి పట్టించిన తర్వాత ఒక్క అర్ధగంట అనేది మనం పక్కన పెట్టుకుంటే చాలా జ్యూసీగా అనేది టేస్ట్గా అనేది రైస్ అనేది చాలా రెసిపీగా వస్తుందండి. ఇలా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. 30 మినిట్స్ పక్కన పెట్టుకున్న చికెన్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఒక 5 మినిట్స్ ఆయిల్లో మనం కొంచెం ఈ విధంగా చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలా చికెన్. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంది 4 టమాటాలు, ఒక ఆనియను, ఒక 10 జీడిపప్పు పలుకులు, ఒక స్పూన్ గసగసాలండి. ఇలా పేస్ట్ లాగా మెత్తగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలా. చికెన్లో ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని దీనిలో వేసుకుందాం. 1 కప్. ఇలా మనం పచ్చివాసన అనేది పోయిందాక మనం ఇందులో ఫ్రై చేసుకోవాలి. మసాలా చూస్తేనే చాలా టేస్ట్గా ఉందండి. స్మెల్ అనేది ఎప్పుడెప్పుడు బిర్యానీ రైస్ రెడీ అయిద్దా తిన్నామా అన్నట్టు స్మెల్ వస్తుంది. మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. హైదరాబాద్ టేస్టీ బాస్మతి రైస్ దమ్ బిర్యానీ. చికెన్ అనేది మనకి అయిపోయిందండి. ఇప్పుడు మనం కొద్దిగా పక్కన పెట్టుకొని మనం ముందుగా రైస్ అనేది బాయిల్ చేసుకున్న రైస్ వేసుకుందాం. మనం చికెన్ అనేది డైరెక్ట్గా మనం రైస్ అనేది కళాయిలో వేసుకోకూడదండి. ముందుగా ఇలా పెనం అనేది పెట్టుకుందాం. ఈ హీట్కి మనం రైస్ అనేది బాగుంటుంది, మాడిపోకుండా వస్తుంది. మనం బాయిల్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ఈ విధంగా కొద్దిగా వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై ఆనియన్స్ వేసుకుందాము. మళ్ళీ ఒక బేస్ కర్రీ వేసుకుందామండి రైస్ పైన. మళ్ళీ మనం దీనిపైన రైస్ వేసుకుందాం. ఇలా ఈ విధంగా రైస్ అనేది మళ్ళీ మనం పైన వేసుకుందాం. కొద్దిగా ఫ్రై ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఫుడ్ కలర్ పాలల్లో కలుపుకొని వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ఫుడ్ కలర్, ఇలా ఈ విధంగా మనం 30 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకుందాం. అయిపోయిందండి దమ్ బిర్యానీ. ఎంతో టేస్టీగా చాలా మంచిగా స్మెల్ వస్తుందండి.